తెలుసుకుందాం. సెప్టెంబర్ 21 మహాలయ అమావాస్య, పెద్దల అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి అష్టదరిద్రాలు పోవాలంటే అందరూ కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేసిన తర్వాత ఒక గిన్నెలో లేదా ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో పచ్చకర్పూరం పొడి కలపాలి. పచ్చకర్పూరం తీసుకొని దాన్ని పొడిలాగా చేసి ఆ నీళ్ళల్లో కలపాలి. పచ్చకర్పూరం కలిపినటువంటి ఆ నీళ్లు మీ ఇంట్లో సింహద్వారం అంటే గుమ్మానికి లోపల వైపు మూల ఏర్పాటు చేయాలి. ఆదివారం అమావాస్య రోజంతా ఆ నీళ్ళు అలాగే ఉంచి మర్నాడు వాటిని ఎక్కడైనా మొక్కలో పోయాలి. ఇలా చేస్తే ఇంటికి ఇంటి సభ్యులకి ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య, పెద్దల అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు, దరిద్రాలు అన్నీ పోగొట్టుకోవాలంటే శ్రీ మహాలక్ష్మీదేవికి మిరియాలతో చేసినటువంటి గారెలు నైవేద్యంగా సమర్పించాలి. మిరియపు వడలు అని ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు కానీ, పేదవాళ్ళకు కానీ, ఆకలితో ఉన్న వాళ్ళకు కానీ, పని చేసుకునే వాళ్ళకు కానీ పంచిపెట్టండి. మీకు జన్మజన్మల దరిద్రాలు తొలగిపోయి క్రమక్రమంగా అదృష్టం పట్టడం అనేది ప్రారంభమవుతుంది.